ఓకే ఓకే సార్, ఎస్ అలాంటి రాజకీయాలు చేస్తూ వ్యక్తిగత కక్ష లేకుండా ఆయన మీద ఎన్నో ఇబ్బందులు పెట్టినా అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష తీర్చుకోవాల్సిన సరే సార్, ఓకే ఓకే ఇప్పుడు వద్దాం, మాట్లాడదాం. ఇంకా మాట్లాడుకుంటా పోతే పవన్ కళ్యాణ్ గురించి ఒక 2 రోజులు కావాలి మనకు. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. గవర్నమెంట్ రమేష్ గారు, గుడ్ మార్నింగ్. సరే, ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. సరే, మిమ్మల్ని ఈ చర్చలో ఇన్వాల్వ్ చేయడం ఎందుకు చేసామంటే, ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సందర్భంలో ప్రతిపక్షాలు కూడా ఆ పార్టీ గురించి ఏమనుకుంటున్నాయి, వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివిటీ ఎంత, నెగిటివిటీ ఎంత, మీరిచ్చేటటువంటి సూచనలు ఏంటి, తద్వారా ఆ పార్టీ ఏదైనా మార్పులు చేర్పులు కోరుకోండి. అంటే ఎందుకంటే ఈరోజు నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి డిబేట్లో కూడా చెప్తూ ఉంటాను, ఈ లైటింగ్ క్యాండిల్ క్యాన్ ఓన్లీ లైట్ అదర్ క్యాండిల్స్ అని. మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచాలి అనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని డిబేట్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 13 సంవత్సరాల జనసేన పార్టీ ప్రస్థానం. సో ఎలా చూడొచ్చు అంటారు? మీ పార్టీ ఎస్పెషల్లీ మిమ్మల్ని తీసుకోవడం వెనక కూడా దీని వెనక ప్రధానమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు సబ్జెక్టు మాట్లాడతారు, వేరే విషయాల జోలికి వెళ్ళరు. సో మీలో పాజిటివిటీ ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఈ డిబేట్లోకి మేము ఆహ్వానించడం కూడా జరిగింది. సో ఓవరాల్గా ఈ 13 ఏళ్ల ప్రస్థానం గురించి మీరేం చెప్తారు? రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజున 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ జన సైనికులందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున నిజంగా మనం చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట్లో 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పిన మాటలకి, ఆయన ముందుకు వెళ్ళిన విధానాలకి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముందుకు వెళుతున్న పరిస్థితులు చూస్తుంటే అప్పటికి ఇప్పటికీ చాలా చాలా తేడా మనందరం కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆ రోజున పార్టీ పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు 7 మౌలిక సిద్ధాంతాలను నేను పాటించడం కోసం ఈ పార్టీ పెడుతున్నాను, ఆ మౌలిక సిద్ధాంతాలతోటే మన పార్టీ ముందుకు వెళ్ళాలి, జన సైనికులందరూ కూడా ఎవరైతే జనసేన పార్టీని అభిమానిస్తారో ఆదరిస్తారో వాళ్ళందరూ కూడా ఈ మౌలిక సిద్ధాంతాల్లో పాటించే విధంగా అయితేనే పార్టీలో ఉండాలి అనే విధంగా ఆయన ఆ రోజు మాట్లాడారు. మీ అందరికీ తెలుసు ఆ 7 మౌలిక సిద్ధాంతాలు ఏంటనేది. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే బాధ్యత, ప్రాంతీయ ఆకాంక్షను ప్రతిబింబించే రాజకీయం, పర్యావరణ దేశభక్తి ఆధారంగా రాజకీయం, ఈ విధంగా సిద్ధాంతాలను ప్రకటించి ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయకుండా, ఎందుకంటే ఆయన చెప్పడం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున మీరు పోటీ చేస్తే ఆ ఓట్లన్నీ చీలిపోతాయి, అప్పుడు ఎదుటి పార్టీ వాళ్ళకి ఉపయోగం అవ్వచ్చు, సో మీరు పోటీ చేయకుండా ఆగితే మీకు రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సీట్ ఇస్తారని చెప్పి మేము ఎవరూ మాట్లాడలా. స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పిన తరువాత ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి సపోర్ట్ చేసి ఆ రోజు అధికారంలోకి వీళ్ళిద్దరిని కూడా ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటే ఆ రోజున ఈ కూటమి కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన మనస్పర్ధల్లో లేదా జరుగుతున్న రాజకీయ వ్యవహారాల్లో 2017-18 మధ్య పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలను విభేదించి ఆయన బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేస్తాను, నేను ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అవుతానని చెప్పిన వ్యక్తి 2014లో పార్టీ పెట్టిన తర్వాత 2019 ఎన్నికలు వచ్చే వరకు కూడా పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ రోజు కూడా మీ అందరికీ తెలుసు, పార్టీ నిర్మాణాన్ని ఆయన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపడుతున్న దాఖలాలు అయితే ఎక్కడా లేవు. కేవలం సభ్యత్వం అంటే ఈ రోజున ఉద్యమి, మరొక సాధక్ అని చెప్పి ఆ రకంగా ఆయన ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు తప్ప పార్టీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ని ఎక్కడా కూడా 12 సంవత్సరాలు అయినా సరే గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయన 137 చోట్ల పోటీ చేస్తే కేవలం 16 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి, జనసేన పార్టీకి డిపాజిట్ రావడం జరిగింది. 121 స్థానాలలో
జనసేన పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు చెప్పినట్లుగా, ఎందుకంటే సురేంద్ర నాయుడు అన్న యాక్చువల్గా అందరికన్నా తెలుగుదేశం పార్టీ అయినా సరే అందరికన్నా ఎక్కువ పాపం పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పొగుడుతున్నాడు అన్న. మరి ఎందుకంటే ఆయనతో కలిపి ఉన్నారనో 2019కి ముందు ఆయన సురేంద్ర నాయుడు అన్న చెప్పాడు, అది కూడా చెప్పాడు కదా. రమేష్ గారు అది కూడా చెప్పాడు. ఒకప్పుడు నేను కూడా ఒకప్పుడు నేను